హాయ్ అందరికీ. చాలా డేస్ తర్వాత అయితే చిన్న పాపని తీసుకుని బయటకైతే వెళ్తున్నాము. నాకైతే జైలు నుండి బయటకొచ్చినట్టే ఉంది. మా ఇంటికి దగ్గరలో ఉన్న రిలయన్స్ మార్ట్‌కి అయితే వచ్చాను. యాక్చువల్‌గా చెప్పాలంటే డీమార్ట్ వెళ్దాం అనుకున్నాము. పెద్ద పాప స్కూల్‌కెళ్ళి వచ్చేటప్పటికి 4:30 అయింది. ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేటప్పటికి 5 అయిపోయింది. ఇంకా మంచు పడుతుంది కదా! చిన్న పాపతో అంత లాంగ్ వెళ్ళటం ఎందుకని మాకు దగ్గరలో ఉన్న రిలయన్స్ మార్ట్‌కి అయితే వచ్చాము. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసి నేను రెడీ అయినప్పటికీ ఇయర్‌లో కాటన్ అయితే మర్చిపోయాను. ఇక్కడ చూడండి ఎవరి షాపింగ్ వాళ్ళదనమాట. నేనెప్పుడు షాపింగ్ చేసినా కంపల్సరీగా ఒక కిచెన్ ఐటమ్ తీసుకొస్తానన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ఎప్పుడు బుక్సే చూస్తూ ఉంటారు. ఆయన బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వీడియో షూట్ చేద్దామంటే ఎక్కడికి షాపింగ్కి వెళ్ళినా అవ్వదు. ఇప్పుడు మా అక్క వాళ్ళ బాబు మాతోనే ఉంటున్నాడు, తనే షూట్ చేశాడనమాట. మా పాపకి లంచ్ బాక్స్కి కర్రీస్కి బాక్స్ కావాలని తీసుకుంటున్నాను. పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఇంట్లో చిన్న చిన్న వస్తువులు అయితే కావాలి, అవైతే తీసుకుని వేసుకున్న ఫీడింగ్ కుర్తి ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్ స్టోర్ ఉంది, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.